నీట్ పేపర్ లీక్ విద్యార్థుల భవిష్యత్తును నిర్వీర్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఫల్యాలు, ద్రోహం, వ్యవస్థీకృత అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య సారూప్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎక్స్ వేదికగా ఆరోపించారు. నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు భారతదేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. జాతీయ పరీక్షల విశ్వసనీయతను అన్ని విధాలా కాపాడాలన్నారు. పేపర్ లీక్లు, అవినీతిలో ఎంతటి వారైనా కఠినమైన శిక్షను ఎదుర్కోవాలన్నారు. ఈ సంక్షోభంతో ప్రభావితమైన విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన విశ్వసనీయమైన విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని, జాతీయ పరీక్షల ఏజెన్సీని కోరుతామన్నారు. విద్యార్థులు అపారమైన త్యాగం, మానసిక ఒత్తిడి, ఆర్థిక భారంతో నీట్ కోసం సిద్ధమవుతారన్నారు. పోటీ పరీక్షలు ఆందోళన, అనిశ్చితికి కాకుండా అవకాశం, ప్రతిభకు సాధనాలుగా మారాలని ఆకాంక్షించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన రక్షణలు, సాంకేతిక భద్రతలో సంస్థాగత జవాబుదారీతనం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.